ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో కొన్ని తలంపులు మనం ఆరాధనకు సహాయకరంగా జ్ఞాపకం చేసుకుందాం. ఒక అనుకూలమైన కార్యం, ఒక అనాలోచిత విధానం, ఒక అనుకొనని అపాయం, వ్యక్తికి లభించిన ఆశీర్వాదం. ఈ 4 ఇందులో కనపడతాయి. అనుకూలమైన కార్యం అంటే దేవుని మందసాన్ని తేవాలని అందరితో కలిసి ఆలోచించటం, అదొక మంచి కార్యం. ఈ అనుకూలమైన కార్యాన్ని దావీదు తలపెట్టాడు. కార్యం మంచిదే, కానీ దావీదు చేసిన పొరపాటు ఏంటంటే అనాలోచిత విధానం. అంటే ఫిలిస్తీయులు కలిగి ఉండే ఆచారాన్ని, వారు చేసిన దాన్ని అతడు రిపీట్ చేశాడు. అంటే దాన్ని మరల పునరావృతం అయ్యేలాగా చేశాడు. దేవుడు తన నిబంధన మందసాన్ని కేవలము యాజకులు మొయ్యాలని కోరుకున్నాడు. దావీదు చేసిన తప్పు, కొత్త బండి మీద ఎక్కించాడు. కొత్త బండి మీద ఎక్కించటం అనేది దేవునికి వ్యతిరేకమైన చర్య. దీంట్లో మనకు ఒక పాఠం ఉంది. మనం ఆరాధన కొరకే వచ్చుండొచ్చు, మంచి కార్యక్రమం కొరకే వచ్చుండొచ్చు. అనాలోచితంగా ఇక్కడ కూర్చుంటే దేవుడు దావీదును కాదు కదా, ఉజ్జాని కాదు కదా, ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకంటే 2 వాక్య భాగాలు మనకు బైబిల్లో తెలియచేస్తున్నాయి. ఆ 2 వాక్య భాగాల సారాంశం ఏంటంటే, పరిశుద్ధత విషయంలో దేవుడు రాజీపడడు, మహిమ విషయంలో ఆయన తట్టుకోలేడు. ఒక మాట చూపిస్తాను రండి. లేవియాకాండం 10వ అధ్యాయం. లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. ఏంటయ్యా మాట? నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను చదవండి, పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. దేవుడు పరిశుద్ధుడా కాదా? మరి ఆయన పరిశుద్ధపరచుకోవటం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధపరచుకోవటం ఏంటి అంటున్నాను. ఏంటి దాని అర్థం? మానవుల యొక్క వైఖరి దేవునికి అపవిత్రతను ఆపాదిస్తుంది. అప్పుడు దేవుడు తన్ను తాను పరిశుద్ధపరచుకుంటాడు. కాబట్టి సోదరులారా, ఈ ఉదయం మంచి పని కొరకు మనం చేరొచ్చాం. గుడ్. అనాలోచనగా వచ్చామా? ఆలోచన పూర్వకంగా వచ్చామా? అది ప్రశ్న. అనాలోచనగా వస్తే దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు, ఉజ్జాని విడిచిపెట్టలేదు, అహరోను కుమారుల్ని విడిచిపెట్టలేదు. హీ స్పేర్డ్ నోబడి. పరిశుద్ధత దగ్గర దేవుడు ఎవ్వరిని ఉపేక్షించడు. లోకంలో ఒక సామెత ఉంది, ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర బావ కాదని. దేవుడు ఎక్కడైనా చూసి చూన్నట్లుంటాడేమో కానీ పరిశుద్ధత దగ్గర తట్టుకోలేడు. అందుకనే ప్రభు బల దగ్గరికి చేరి వచ్చినప్పుడు ఆ భయము, ఆ వణుకు మనలో ఉండాలి.
ఏంటో యాంత్రికంగా అలవాటైపోయిన కార్యక్రమంలాగొచ్చి ఏదో ప్రార్థన చేసి 2 పాటలు పాడి ఓ మొక్క చొక్క వేసుకొని వెళ్దామని అనుకుంటే దేవుడు దాన్ని తట్టుకోలేడు సోదరులారా. ఆయన పట్ల లెక్కలేని వైఖరి అహరోను కుమారులైనా తట్టుకోలేడు, దావీదు అనుచరులైనా తట్టుకోలేడు, దావీదు భార్య అయినా తట్టుకోలేడు, ఎవరిని ఆయన ఉపేక్షించలేడు. ఆయన పట్ల వైఖరి చాలా చాలా ప్రాముఖ్యం. ఫైన్, మనందరం పొద్దుటే లేచి పనులు ముగించుకొని స్థలానికి వచ్చాం, దట్స్ వెరీ గుడ్. మరి ఆ దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంది? ఏదో మొక్కుబడిగా యాంత్రికంగా వచ్చారా? సరైన సిద్ధపాటుతో మనం వచ్చామా? అయితే అదే దేవుని పట్ల ఈ ఓబేదెదోము వైఖరి గమనిస్తే అది తన ఇంటి వారందరికీ ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. 2 ప్రధానమైన విభాగాలు ప్రభు బలలో పాలు పంపులు పొందేవారు కలిగి ఉంటారు. అదేంటో తెలుసా? ఆశీర్వాదం పొంది వెళ్ళేవారు, నష్టం పొంది వెళ్ళేవారు. అయితే మీరు ఒక సంగతి గమనించాలి. కొత్త బండి మీద ఇశ్రాయేలు దేవుని మందసాన్ని ఫిలిస్తీయులు పంపినప్పుడు దేవుడు ఫిలిస్తీయుల్ని ఏం చేయలే. కానీ కొత్త బండి మీద దావీదు పంపించినప్పుడు ఉజ్జాను చంపేశాడు. ఎందుకో తెలుసా? ఫిలిస్తీయుల సంగతి దేవుడు ముందే చూశాడు, తర్వాత చూసుకుంటాడు. కానీ తన పిల్లలను అలా విడిచిపెట్టడు. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తుందంటే, ప్రకటన 3:19 గమనించండి. ఆ పదం అందరు తేండి. నేను ప్రేమించు వారినందరినీ, అందరు చదువుదామా? నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. ఆయన నిన్ను గద్దించాలి. అందరు నేనుందా? చాలామంది నేనుందా? ఏముంది మీ బైబిల్లో? అందరినీ. దేవుని గద్దింపు నీ మీదకి రావట్లేదంటే గాడ్ ఈజ్ నాట్ కేరింగ్ యూ అని అర్థం. దేవుడు ఎలా గద్దిస్తాడు? పైనుంచి రాయ్ అని అరుస్తాడా? దేవుడు ఎలా గద్దిస్తాడో మనిషిని? తన సేవకుల ద్వారా గద్దిస్తాడు, తన పిల్లల ద్వారా గద్దిస్తాడు, పరిస్థితుల ద్వారా గద్దిస్తాడు, లోపల నుంచి వచ్చే అనానుకూల పరిస్థితులు వీటి ద్వారా గద్దిస్తాడు. గద్దింపే మనకు రావట్లేదంటే దేవుడు మనల్ని ప్రేమించట్లేదని అర్థం. చాలామంది పిచ్చి జనం ఏమనుకుంటారంటే, నేను ఏమంటలేదంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. అది వెర్రితనం. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే రుజువు ఏంటంటే ఆయన గద్దింపు నీ మీద పడాలి. అదే రుజువు. అందుకే ఉంది, మళ్ళీ చదవండి ఆ మాట. నేను ప్రేమించు వారిని అందరినీ, దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్. గద్దిస్తాను, 2 శిక్షిస్తాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే అర్థం నిన్ను గద్దించాలి, శిక్షించాలి. అదే రుజువు. పిల్లలనైతే తల్లిదండ్రుల ద్వారా, భార్యలనైతే భర్తల ద్వారా, విశ్వాసులనైతే కాపరుల ద్వారా. గద్దింపు నీకు రావట్లేదంటే అర్థం దేవుని ప్రేమ నుంచి నువ్వు తప్పిపోయావని, నువ్వు మంచోడివని మంచిదానివని కాదు. అందుకే దేవుడు ఆ మాట ప్రత్యేకంగా రాశాడు. నన్ను ప్రేమించు వారందరినీ నేను గద్దిస్తాను, శిక్షిస్తానని. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదివిన మాటలో లేవియాకాండంలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, ఇదే మాట సందర్భం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో కూడా ఉంటుంది. చూడండి, అలాంటి మాటే. సంఖ్య 20, సంఖ్యాకాండం 20వ అధ్యాయం
13వ వచనం, అవి మెరీబా జలమనబడెను, ఎలయనగా ఇశ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు, చదవండి, ఆయన వారి మధ్యను. ఇదేంటి దేవుడు పరిశుద్ధపరచుకోవటం ఏంటి అంటే, మనిషి దేవుడితో వాదించటం వలన దేవుణ్ణి ఎవరు అపవిత్రపరచలేరు, కానీ ఆయన తన పరిశుద్ధతను సన్మానించేలాగా చేస్తాడనమాట. అది దాని అర్థం. ప్రియులారా, ఆ దేవుని ముందుకు మనం వచ్చాం. యాంత్రికంగా పాడే ప్రతి పాట, యాంత్రికంగా పలికే ప్రతి మాట, యాంత్రికంగా పొందే ప్రతి పాలు పంపు దేవుని యొక్క ప్రమేయాన్ని మన యొక్క జీవితంలోనికి తీసుకొని వస్తుంది, ప్రొవైడెడ్ దేవుడు మనలను ప్రేమిస్తే. ఫిలిస్తీన్లాగా వదిలేస్తే మనం ఏం చేయలేం, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడంటే తప్పకుండా. అందుకనే కొరింథీయులకు రాస్తూ ఈ మాట అన్నాడు, ఎవడైనా అయోగ్యంగా పాలు పొందితే బలహీనులు అవుతారు, ఫస్ట్ పాయింట్. 2, రోగులు అవుతారు, సెకండ్ పాయింట్. 3, నిద్రిస్తారు. అది దేవుడు ప్రేమిస్తే. ప్రేమించకపోతే ఏముండదు, నిండా మునిగినాడికి చలే లేదు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధించడానికి మనం చేరి వచ్చాం. బిజు మాథ్యూ గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఆయన ప్రభు బల్ల గురించి కొన్ని సంగతులు మాట్లాడుతుండగా ఒక సహోదరుడు గురించి ఆయన చెప్పాడు. కేరళలో చాలా చక్కని పాటలు రాసేవాడు, కేవి చెరు ఆయన పేరు. చాలా చక్కని పాటలు రాసేవాడు, పాటలు పాడేవాడు. ఆ పాటలు రాస్తూ పాడుతూ వ్యభిచారంలో బ్రతుకుతున్నాడు ఆయన. కుష్ఠరోగం అంటుకుంది. మామూలు కుష్ఠరోగం వస్తే ఎవరైనా ఏమనుకుంటారు, ఏం పాపం చేశాడో, ఎంత దుర్మార్గం చేశాడో అనుకుంటా. ఆ బ్రదర్ చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఆయన్ను ప్రేమించాడు కాబట్టి చచ్చిపోయేదా కుష్ఠరోగంతోనే ఉన్నాడు ఆయన. ఏ రైటర్ అండ్ ఏ సింగర్. దేవుడు నిన్ను ప్రేమిస్తే అదే రుజువు, ప్రేమించకపోతే వదిలిపడేస్తాడు అంతే. మరొక స్థలంలో రొట్టె రసాలు ఇస్తున్నారు. ఆ రొట్టె రసాలు ఇచ్చే ముఖం ఆయన వెంట చూశాడు ఒక ఆయన. చూసేటప్పటికి ఆయనకి గిట్టదు. ఆ రసం నోట్లో పోసుకొని ఫు అని ఇలా ఊశాడు. మరుసటి వారం నుంచి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఉమ్మూసే రోగం వచ్చింది ఆయనకి. చచ్చిపోయేదాకా ఖాళీగా కూర్చొని మంచం మీద కూర్చున్నా, ఆఫీస్కి వెళ్ళినా ఫు 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 అని ఊస్తూ ఉన్నాడు. చచ్చేదాకా అంతే పరిస్థితి. అలాగే చచ్చిపోయాడు ఆయన. దట్ ఈస్ ద ప్రూఫ్ గాడ్ ఈజ్ డీలింగ్ విత్ హిమ్. ఆ దేవుని దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. చాలామందికి దేవుడు అంటే లెక్క లేకుండా అయిపోతుంది. నేను ఎలా బతికినా పర్వాలేదండి. జాగ్రత్త. పరిశుద్ధత విషయంలో రోషం కలిగిన ఆయన. ఈ ప్రభు బల్ల చిన్న రొట్టె ముక్క, చిన్న ద్రాక్ష రసం చుక్క, ఇట్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. అందుకు ఎవరు దాన్ని చులకనగా తీసుకోకూడదు. ఆ వైఖరి మనలో ఉండాలి. చిన్నది. ఆ కార్యక్రమంలో పాలు పొందిన వ్యక్తి అక్కడే పడి చచ్చిపోయాడు. దూరంగా ఉండి కిటికీలో నుండి చూసి హీనపరిచిన మేకాలు చచ్చిపోయే వరకు పిల్లలు లేకుండానే ఉండిపోయింది. బైబిల్లో ఉన్న మాటలు అవన్నీ. దేవుని పట్ల వైఖరి. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రావాలా, కళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని రావాలా. మందంగా ఉండటం దేవుడు ఎలా తట్టుకోలేడో, దుందుడుకుగా ఉండటం కూడా దేవుడు అలాగే తట్టుకోలేడు. ఆ ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఒబేదేదోము వైఖరి ఆశీర్వాదం తెచ్చింది.
దావీదు వైఖరి నష్టం తెచ్చింది. నీ వైఖరి ఏం తెస్తుందో దీని తర్వాత తెలియచేస్తుంది. ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం.